బ్రదర్ నువ్వు నడుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. ఇదో ఇదో క్యారేజీ కొంచెద్దారా. క్యారేజ్ ఎక్కడదరా? మన పక్క వాటాల్లో గడియారంలో వెంకటరామయ్య లేడు, వాళ్ళ ఆవిడ పంపించింది. ఆవిడ మనకెందుకు పంపించిందిరా? మనం 4 రోజులుగా ఫోన్ చేయలేదు కదా. అవును, ఆ విషయం ఆవిడకి తెలుసు. నేను చెప్పానుగా. ఎందుకు చెప్పారా? ఎందుకురా ఏదో ప్రశ్న నేరా. కూర్చో, భోంచేద్దాం, కూర్చో. నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎందుకేమిటండి, మీ భోజనానికి మీ క్యారియర్కి. మా భోజనం మా క్యారియర్? అవునండి, మేము 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసి మీ భార్య గారు జాలిపడి క్యారియర్ పంపించారు. ఎన్నాళ్ళైందోనండి కోడి గుర్తిని. అద్భుతంగా ఉందనుకోండి. కోడిగురా? కోడి సరేనండి, కొబ్బరి పచ్చడి చేశారండి, మాటల్లో చెప్పలేం. కొబ్బరి అది సరే అనుకోండి, మరి పాయసం చేశారండి, సూపర్. ఏమిటి పాయసం? అక్షరాలు నిజం అండి. ఎలా అర్జున్? అర్జున్, ఎక్స్క్యూజ్ మీ సార్. కోడి కూర, కొబ్బరి పచ్చడి, పాయసం, నాకు పప్పు మెతుకులు, చార్నీళ్ళు. ఏమే, నేను గుమ్మం దాటగానే తలదువ్వుకోవడాలు, జడలు వేసుకోవడాలు, చీర సింగారించుకోవడాలను ఎందుకే? ఎందుకేంటండి, పని అయిపోయింది, స్నానం చేసి తలదూకుంటున్నాను. తలదువ్వుకుని ఏం చేద్దామని? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండడానికి తలదూకోవడం ఎందుకు? ఏమిటండి మీ అనుమానాలు? మీరు అనుమానాలు? నిన్నటిదాకా అనుమానాలనే, ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. ఏమే, నాకు మధ్యాహ్నం ఏం కూర వేసి పెట్టావు? ఏం కూరేసి పెట్టాను? వండిన కూరే. అదే ఏం కూర అని అడుగుతున్నాను. తోటకూర పప్పు. మరి వండిన కోడి కూర ఏమైంది? కోడికూర నేను ఇప్పుడు ఉండానండి. ఆహా, నేనెప్పుడు ఉండాను. మరి పాయసం? అది చేయలేదండి. మరి ములక్కాడ పులుసు? అవన్నీ నేను చేయలేదండి. కొబ్బరికాయ పచ్చడి? రాము రాము, అవన్నీ నేను వండలేదండి. భార్య రూపవతి శత్రువు అన్నారు కాదే, భార్య యవ్వనమతి శత్రువు అని నేను అంటున్నాను. నీకు నాకు వయసు తేడా ఉండబట్టే కదంటే నువ్వు ఆ కుర్రకొంకల మీద అలా మోది పెంచుకుంటున్నావు. కుర్రాళ్ళు ఏమిటండి, ఎందుకంటే అంత పాపం మాట్లాడారు? పాపం చేసింది నువ్వా నేనా? వాళ్ళకేమో కోడి కూరలు, పాయసాలు, ములక్కాడ పులుసులు, కొబ్బరికాయ పచ్చళ్ళు. నాకేమో ఆకుకూర ఈగుర్లు, గోంగూర పచ్చళ్ళు, వంకాయ, తాటికాయ, గుమ్మడికాయ. నిన్ను ముక్కలు చేస్తానే. ఏమండి ఏమండి, ప్లీజ్ స్టాప్ ఇట్. ప్లీజ్, మీకు అనవసరం. అది కదండి పాపం. అది కాదు ఇది కాదు, నేను నడవండి ముందు బయటికి. అసలు నా మాట వినండి. ప్లీజ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై ఫ్యామిలీ అఫైర్. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ గెట్ అవుట్. All right. Get out from here. All right, I said. Stupid rascal. పని చూసారుగా, ఈరోజు ప్రతిరోజు ఇదే నా కాపురం, ఇదే నా బ్రతుకు. నన్ను ఎలాగో వదిలించుకోవాలని కట్నం ఇవ్వక్కర్లేదు కదని రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి కట్టబెట్టారు మా వాళ్ళు. ఆయనకు వయసు మళ్ళింది కాబట్టి ప్రతి నిమిషం నా మీద అనుమానం. నిజంగా ఆ క్యారియర్ గురించి, మీరు చేసిన భోజనం గురించి నాకేమీ తెలియదండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చిపెట్టి నన్ను చావబడుతూ ఉంటారు. అంటే క్యారియర్ మీరు పంపించలేదమ్మా? అయితే పాపం తప్ప ఆయనది కూడా కాదమ్మా. మేము ఆకలితో ఉండటం చూడలేక మీరు క్యారియర్ పంపించారని మా అర్జున్ నాతో చెప్పాడు. ఆ మాట నేను నమ్మి ఆయనతో చెప్పాను. తప్పు ముమ్మాటికి మాదేనమ్మా. వెంకటరామయ్య గారితో నేను మాట్లాడతాను. నా మాట నన్ను నీ అన్నగా భావించుకో. నీ సంసారం చక్కబెట్టేది నేను చూస్తాను. రామ్మా.
వెంకటరామయ్య గారు చూశారా, మీ తొందరపాటు వల్ల, మీ అనుమానం వల్ల మీ భార్య చచ్చిపోతే మీరు ఎంత నష్టపోయేవారు. నిజంగా ఈవేళ జరిగిందని బాధ్యత అంతా మాది. 4 రోజుల పాటు పస్తులు ఉండటం వల్ల బహుశా అర్జున్ ఎక్కడి నుంచో ఆ క్యారెట్ తీసుకొచ్చి మీ భార్య గారు ఇచ్చారని చెప్పుంటాడు. అది నేను నమ్మి మీతో చెప్పాను. అది నమ్మి మీరు ఆవిడని కొట్టారు. చూడండి, మీరు అనవసరంగా అనుమానాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు వయసు మళ్ళిందని, ఆమెకు తగిన భర్తను కానని మీలో మీరే మొదలు పడుతున్నారు. అనవసరంగా అనుమాన పడుతున్నారు. కొన్నాళ్ళ పాటు అనుమానాన్ని దూరంగా ఉంచండి. మీ భార్యలో మీరు దేవతను చూస్తారు. నా మాట నమ్మండి ప్లీజ్. రామ్మా. కృష్ణ, ఇక్కడ నిలబడ్డావేంట్రా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు. వెంకటరావు గారి భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తావు. సారీ అర్జున్, గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నా. తెలివి తగ్గుతాను. దారాన్ని తెంచుకునైనా సరే అది పైకి వెళ్ళిపోతుంది. దానంతటా ఏ చెట్టుకైనా తగులుకుని ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగానే కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపాఠం నేర్పితే తప్ప నువ్వు మారవు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవివేకం. వెరీ సారీ. ఆగు. నువ్వు అన్నట్టు 4 రోజులు తిరిగాం, తీవ్రంగా ప్రయత్నించాం. ఉద్యోగం దొరికిందా? లేదు. లేదు. కనీసం దొరుకుతుందన్న ఆశ నా కలిగిందా? అడ్డదారులు వేయటం చాలా తేలిక అర్జున్. రహదారులు వేయటానికే చాలా టైం పడుతుంది, శ్రమ పడాల్సి వస్తుంది. పడతాం, కానీ ఫలితం దక్కకపోతే? నాటిన ప్రతి విత్తనం మొక్క కాదు. కానప్పుడు అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి? అర్జున్, దేవుడు ఉన్నాడనుకునేవాడికి రాయిలో కూడా దేవుడే కనిపిస్తాడు. దేవుడే లేడనుకున్న వాడికి దేవుడు కూడా రాయిలాగానే కనిపిస్తాడు. అయినా నేను నీతో వాదించలేను. వస్తా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. తప్పించుకు పారిపోవటం. ఎస్, యువర్ రైట్. యువర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్ట్ని. నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా? పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా. నీతి కోసం పస్తులుండి చావలేరుగా. అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను. కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు, నీ కోసం. నీ నీతి మీద, నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే? మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులు చాలు. ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను. నువ్వు చెప్పింది అలా చేస్తాను. ఈ 15 రోజుల్లో నువ్వు ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. నేను చెప్పినట్లలా వినాలి. ఓకే? ఓకే, డన్. ఏమంటోందిరా నీ నీతి? నీళ్లు తాగమంటోందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా. నాకు ఆకలిస్తోంది. ఈ రాయిలో దేవుడుంటే పిలువు, అన్నం పెట్టమను. అన్నయ్య,
వెళ్ళి కాళ్ళు కడికి రండి అన్నం వడ్డిస్తాను. అన్నమా? ఆహా, అక్కర్లేదమ్మా, తినే వచ్చాం. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లోరా? ఉడిపి బ్రాహ్మణ హోటల్. అవునమ్మా, బ్రాహ్మణ హోటల్. శనివారం కదా. నాకు తెలిసిలే మీరు తిన్నారో లేదు. అయినా అన్నయ్య, మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక పస్తులు ఉండటానికి వచ్చారా? గొప్పగా అడిగావు. మధ్యలో వెంట పనకల పుడకలాగా. ఏంటి మధ్యలో? అన్నయ్య, వెళ్ళి కాళ్ళు కడికి రండి. కదమ్మా, తినే వచ్చాం కదా. వెళ్ళమంటుంటే రారా రారా. చాలం. అన్నయ్య, ఉమ్. ఎన్నడూ ఇలా పస్తులుంటారు? తప్పదమ్మా. అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి, ఆ బియ్యాన్ని వండాలి, ఆ తర్వాత తినాలి. అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమ పడాలి. తప్ప